Hi friends, good morning all of you. Welcome to TSPSC DAO 2023 Paper 2 topic wise explanation in our channel Maths with Money app. So this is day 12 and in the day 12 we are discussing the topic 3D mensuration. So 3D mensuration is also one of the important topic in mensuration part. So first we will discuss how many questions on this topic and we will discuss each question separately. Let's start our video. Before proceeding to video, I want to tell you one thing that to the aspirants who are appearing for TSPSC exam. So we are providing DAO paper 2 full length mock test which covers up to exam. Validity is up to exam with just 699 rupees and it was prepared by me. And the things about this exam is we are providing 12 full length mock tests including not only this full 12 mock tests, we are also giving extra thing to the candidates that you can attempt again the TSPSC DO exam 2023 which was conducted last year, and also APPSC DO exam 2022 లో జరిగిందమ్మా APPSC DO. దాంట్లో మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 అని ఉంటుంది. పేపర్ 2 అర్థమెటిక్ అండ్ పేపర్ 3 మెన్సురేషన్ అని. సో వీఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్పిరెంట్స్. ఏంటంటే మీకు ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మీకు నెట్లో దొరకచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసి మీరు చూడొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎలా అయితే అటెంప్ట్ చేయొచ్చో అట్లా మీకు అటెంప్ట్ చేసే ఫార్మాట్లో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. టీఎస్పిఎస్సి డిఓ ఎగ్జామ్ అలానే ఏపీపీఎస్సి డిఓ ఎగ్జామ్, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, సొల్యూషన్స్. సో తర్వాత ఈ టీఎస్పిఎస్సి డిఓ కానీ ఏపీపీఎస్సి డిఓ కానీ అట్లానే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ అన్నీ కూడాను మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనే ఉంటాయి అండ్ అన్నీ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్సే. ఓకే, ప్రతిదానికి కూడాను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అని ఉంటుంది, వీడియో సొల్యూషన్ ఉంటుంది కానీ క్లియర్ కట్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా కోర్స్ ఫీ అనేది 699 రూపీస్ అండ్ యూ కెన్ అటెంప్ట్ అప్ టు 2 times, అంటే 2 సార్లు వరకు మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఆ టెస్ట్ని. ఓకే, సో నౌ వీ విల్ గో టు ది మెయిన్ వీడియో. సో టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ మెన్సురేషన్ 7 వచ్చాయి. సో 3D మెన్సురేషన్ కనుకనే మనకి ఏమేమి ఉంటాయమ్మా టోటల్గా మనకి. సో స్టార్టింగ్ విత్ ప్రిజమ్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్, సిలిండర్స్ అండ్ పిరమిడ్స్, కోన్స్, స్పియర్స్, హెమిస్పియర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడాను మనకి 3 dimensional ఫిగర్ అనమాట. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఏమేమి వచ్చాయో చూద్దాం. సో లెట్స్ సీ ఫస్ట్. సో ప్రిజమ్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్, సిలిండర్స్. సో ఫస్ట్ మెయిన్ టాపిక్ అనుకుంటే దీంట్లో ఏవే క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో క్యూబ్ ఎడ్జ్ లెంత్ అనేది 50% కనుక పెరిగితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా? 6a². సో మనకి ఎంత పెరుగుతుంది పర్సెంటేజ్ కాబట్టి ప్రపోర్షనాలిటీ తీసుకున్నాం అనుకోండి, 6 కాన్స్టెంట్ తీసేస్తే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు a². సో స్టార్టింగ్ ఇట్ ఈస్ గివెన్ దట్ 50% ఇంక్రీజ్ ఇన్ ఎడ్జ్ లెంత్. 50% అంటే ఎంతమ్మా? 1/2. అంటే ₹2, అంటే 2 ఉండేది, 2 సెంటీమీటర్లు ఉండేది, ఒకటి ఇంక్రీజ్ అయింది అంటే 3 అయింది. ఇది ఎడ్జ్ లెంత్ ఏ గురించి. కానీ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దేనికమ్మా చేంజ్ అవుతుంది? a², అంతేనా? సో a² వాల్యూస్ ఏమవుతాయి అంటే ముందు 2² ఉండేది, ఇప్పుడు 3² అయింది. అంటే 4 కాస్త 9 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? ఇనిషియల్ ఎంత ఉంది? 4 మీద. సో ఇంటూ 100 టు గెట్ పర్సెంటేజ్. సో 4 ones 425, 25 into 5 that is 125%. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా చేయొచ్చు. లేదు అంటే పర్సంటేజ్లో మనకి x+y+xy/100 ఒక ఫార్ములా ఉంటుంది, ఓవరాల్ ఇంక్రీజ్. ఓకే, సో ఇక్కడ x 50, y కూడా 50. సో డైరెక్ట్గా ఏం రాయొచ్చు మనం? 50 + 50 + 50 into 50/100. సో అంటే ఎంత వస్తుంది? 50 + 50 100, 2 zeros క్యాన్సిల్, 5 into 5 25. సో టోటల్ ఓవరాల్ ఇంక్రీజ్ ఈజ్ 125%. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. The number of cubes with 3 meters edge that can be cut from a cuboid measuring 18 meters, 12 meters by 9 meters. అంటే ఏం లేదమ్మా, ఒక పెద్ద క్యూబాయిడ్ ఉంది, దాని నుంచి 3 meter ఎడ్జ్ ఉన్న క్యూబ్స్ని మనం తయారు చేయాలి. ఎన్ని తయారు చేయొచ్చు? సో ఇప్పుడు ఒక పెద్ద క్యూబ్ని మనం కట్ చేసో లేకపోతే కరిగించో ఇంకొక చిన్న క్యూబ్స్ని మనం తయారు చేస్తున్నప్పుడు ఏం ఈక్వల్గా ఉంటుంది? వాల్యూమ్ షుడ్ బి ఈక్వల్.
So volume of cuboid, that is LBH, 18 into 12 into 9 is equal to some n cubes form అయ్యి అనుకుందాం. ఓకే, n into what is the volume of each cube, that is edge length cube. edge length ఎంత 3 అనమాట. సో 3 cube. సో చూడండి 3 తోని 3 3s 3 4s 3 6. సో 6 into 4 into 3, that is n equal to ఎంత వస్తుందమ్మా 72. ఎక్కడ ఉంది ఆప్షన్ 3. సరిపోయిందా? That is the answer. Next, third one చూడండి. If the areas of 3 adjacent faces of a cuboidal box are 120, 50 and 240 respectively, then the volume of the box. So we know already the formula when we have the areas of 3 adjacent faces of cuboid, whereas which are given as A1, A2, A3, then what is the volume formula? V equal to A1 into A2 into A3 under root. సో కాబట్టి వాల్యూమ్ ఎంత అవుతుంది ఇక్కడ మీకు 120 ఇంటూ 50 ఇంటూ 240, అంతేనా? ఎస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 120 ఇక్కడ 240. సో 120 కామన్ తీసేసి బయటకు వచ్చేసింది అనుకోండి 120. 50 ఇంటూ ఇంకా ఇక్కడ 2 ఉండిపోతుంది. 50 ఇంటూ 2 అంటే 100 అండర్ రూట్ అంటే ఎంతమ్మా 10. సో 1200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ స్క్వేర్ 120 కామన్ తీస్తే 120 స్క్వేర్ అండర్ రూట్ ఎంత వచ్చేసింది 120 అయిపోతుంది. 50 ఇంటూ 2 100 అండర్ రూట్ అంటే 10. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఓన్లీ 3 questions on those topics and no question on the cylinders particularly. And now we will go to the pyramids and cones. If the radius and slant height of a cone are in the ratio of 3:4 and its total surface area is 792 meters square, then its slant height is equal to how much? So it is very simple question. So radius to slant height is 3:4 and it is given as total surface area of cone as 792. So what is the formula for total surface area? Curved surface area plus base area. What is the curved surface area? Pi RL. And what is the base area? Pi r square. So if I take pi r common, L plus r, it is given as 792. మనకి డైరెక్ట్గా వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, కానీ r అనేది 3 పార్ట్స్ అయితే L అనేది 4 పార్ట్స్ అని చెప్పాడు. సో కాబట్టి పై ప్లేస్లో 22/7, r ప్లేస్లో 3 పార్ట్స్ అంటే 3x అనుకుంటే L అనేది 4x. సో L ప్లస్ r ఏమవుతుంది 7x ఈజ్ ఈక్వల్ టు 792. సో 7 7 క్యాన్సిల్, 11 2s, 11 7s, 11 2s. So 2 3 6 6 12s. So what is the value of x? X square 12 కాబట్టి x ఎంత అవుతుందమ్మా 2√3. ఓకే, x 2√3. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? L స్లాంట్ హైట్ అడిగాడు. స్లాంట్ హైట్ హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్. సో 4 ఇంటూ 2√3 అంటే ఎంతమ్మా 8√3. సో ఆప్షన్ 2. సో మనకి ఇదే క్వశ్చన్ మెయిన్ ఎగ్జామ్లో ఎట్లా అడిగాడంటే ఇంగ్లీష్లోని, అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్లోని స్లాంట్ అనేది పడకుండా ఓన్లీ హైట్ అడిగాడు. అదే తెలుగు మీడియంలో క్వశ్చన్లో మాత్రం ఏటవాలు ఎత్తు అంటే స్లాంట్ హైట్ అడిగాడు. సో కాబట్టి దీనికి యాడ్ స్కోర్ వస్తుంది, కానీ మనకి తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ని కొంచెం మాడిఫై చేసి ఇక్కడ ఇచ్చేసాను. సో ఎందుకంటే తెలుగు మీడియంలో క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియంలో తప్పిచ్చాడు, అందుకే ఆప్షన్స్ లేవు అనమాట హైట్కి. సో చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. సో అందుకని మీకు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇలాంటి పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. సో మీరు క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, కానీ ఆ క్వశ్చన్లో ఏదైనా తప్పు ఉండడం వల్ల లేకపోతే ఆప్షన్స్ లేకపోవడం వల్ల వాడు ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పిదాల వల్ల అలా జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ దగ్గర అలా ఉండిపోకూడదు. ఓకే, యు ఆర్ నాట్ గెటింగ్, ఓకే యు ఆల్రెడీ పుట్ సమ్ టైం. ఎంత టైం పెట్టాలి? హాఫ్ మినిట్ ఆర్ మోర్ దెన్ 1 minute వరకు పెట్టండి. 1 minute కన్నా మీరు ఎక్కువ పెడుతున్నట్టు మీకు అనిపించిందా, ఆ క్వశ్చన్ ఎంత ఈజీ అయినా మీకు రాలేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, తప్పులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ క్వశ్చన్స్ అని ఈవెన్ యూపీఎస్సీలో కూడా మిస్టేక్స్ అప్పుడప్పుడు ఉంటా ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి ఈజీ క్వశ్చన్స్ కూడా కొంచెం కొంచెం టైం పడుతూ ఉంటాయి, కానీ మీరు ఆ క్వశ్చన్స్ దగ్గర ఉండిపోకూడదు. ఓకే, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, 5th one చూడండి. Curved surface area of a conical cup is given, that is 308, and base radius is also given. The angle at vertex of the cone, which is very very important. చాలా మంది ఈ క్వశ్చన్ తప్పెట్టారు.
angle at vertex of the cone. For suppose it is a cone of radius r and it is a height h and it is slant height L. Then the total angle this at vertex is called as angle at vertex. And half of this angle, if it is theta, okay, this angle, it is called as semi-vertical angle of the cone. Okay, సో కాబట్టి సెమీ వెర్టికల్ యాంగిల్ తెలిస్తే దానికి డబుల్ చేస్తే అంటే ఈ 2 తీటా వస్తుంది మీకు. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఎట్ వెర్టెక్స్. సో చాలా మంది తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పెట్టేశారనమాట. సో దట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి రేడియస్ ఇచ్చాడు 7 అని, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? పై ఆర్ఎల్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 308. సో దాన్ని బట్టి నాకు ఎల్ ఫైండ్ అవుట్ చేయగలరా మీరు? ఎస్, ఆఫ్ కోర్స్. 22/7 r7 and L it is equal to 308. So 22 cancel, 11 2s 22, 11 8s, 2 1s 2 14. So what is the value of L? 14. సో ఇప్పుడు నాకు L వాల్యూ వచ్చింది, R వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ తెలిసింది, థీటాకి ఆపోజిట్ సైడ్ తెలిసింది. సో విచ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఐ కెన్ అప్లై? సైన్ థీటా. ఎస్ ఆర్ నో? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ R/L. సో 7/14 అంటే ఎంత వస్తుందమ్మా? 1/2. సైన్ థీటా 1/2 అంటే థీటా ఎంత అవుతుంది? 30 degrees. సో చాలా మంది 30 పెట్టేసే వాళ్ళు ఉంటారు, తప్పిది. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టోటల్ యాంగిల్ ఎట్ వెర్టెక్స్, దట్ ఈస్ మోర్ దాన్ అంటే 2 times ఆఫ్ వెర్టికల్ యాంగిల్. సో 2 theta కనుక్కోవాలి. సో 2 theta ఎంత అవుతుంది? 60 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 is correct, not option B. Okay, clear all of you? Next one, sixth one, based on spheres and hemispheres. If 3 solid metallic spheres of radius 6, 8, 10 are melted to form a single sphere, then the diameter of the sphere is equal to. సో చూడండి, చిన్న చిన్న స్పియర్స్ ఒక 3 ఉన్నాయంట, వాటిని మెల్ట్ చేసేసి ఒక పెద్ద స్పియర్గా మార్చాను. ఓకే, సో ఎప్పుడైనా 3D ఫిగర్స్లోని మనం ఒక 3D ఫిగర్ని మెల్ట్ చేసి ఇంకొక 3D ఫిగర్ని చేసేటప్పుడు ఏమొస్తుంది మనకి? ద వాల్యూమ్ ఆఫ్ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద ఫైనల్. సో ఇక్కడ అన్నీ కూడా స్పియర్సే. సో ఇవి కనుక రేడియస్లో R1, R2, R3 అనుకున్నాను అనుకోండి, ఈ క్యాపిటల్ R అనేది రేడియస్ ఆఫ్ ఫైనల్ స్పియర్ అనుకోండి, ఏమొస్తుంది మనకి? 4/3 పై R1 క్యూబ్ ప్లస్ 4/3 పై R2 క్యూబ్ ప్లస్ 4/3 పై R క్యూబ్ ఈక్వల్ టు R3 క్యూబ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. సో 4/3 పై క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు? R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు R క్యూబ్. అంతేనా? సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? R1, R2, R3 ఇచ్చేసాడు 6 క్యూబ్ అండ్ ఇట్ ఈస్ 8 క్యూబ్ అండ్ ఇట్ ఈస్ 10 క్యూబ్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి మీరు క్యాపిటల్ R ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి 6, 8, 10 మనకి ఎలా అయితే పైథాగరస్ థీరంలో ట్రిప్లెట్స్ ఉన్నాయో 3, 4, 5 అంటే ఏంటమ్మా? 3² + 4² + 5², అదే ఈ రెండు ఈక్వల్ టు 5² ఎలా అవుతుందో, వీ హ్యావ్ సమ్ క్వాడ్రప్లెట్స్. దాంట్లో మెయిన్ థింగ్ ఇది 3, 4, 5, 6 అంటే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది 6 క్యూబ్ అనమాట. సో వాటికి మల్టిపుల్స్ అంటే 6, 8, 10, 12 అవుతాయి. అంటే 6 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఈక్వల్ టు 12 క్యూబ్. సో ఇది మీకు తెలిసింది అనుకోండి, చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. అంతేగాని 6 క్యూబ్ అంటే 216, 8 క్యూబ్ అంటే 512, 10 క్యూబ్ అంటే 1000 అవన్నీ యాడ్ చేయడం అట్లా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి మనకి ఇదంతా దేనికి ఈక్వల్? 12 క్యూబ్కి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R? 12. సో కాబట్టి చాలా మంది 12 పెట్టేస్తారు, తప్పు. కానీ అక్కడ ఎందుకు తప్పు? ఇక్కడ డయామీటర్ అడుగుతున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ 100లో మినిమం 40 to 50% ఆఫ్ ద క్యాండిడేట్స్ 12 పెట్టిస్తారు. అందుకే ఫస్ట్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో క్వశ్చన్ చదవాలి. డయామీటర్ అడిగాడు, డయామీటర్ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 24. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, 7th వన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ ఆల్ అంటే ఏంటంటే అన్ని మిక్స్ అయిన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఏ ఆప్షన్ చేస్తే సరిపోతుందో మీరు చెప్పగలగాలి. ఓకే, ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4 క్వశ్చన్లు మనం సాల్వ్ చేసేలా అనుకోవద్దు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ బి కనుక చూసారనుకోండి, చూడండి 1, 2, 3, 4 ఒక్కొక్కటి ఒక్కలా ఉంది. సో అంటే మీరు బి అనే క్వశ్చన్ కనుక ఒక్కడ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ బి? ద హైట్స్ ఆఫ్ 2 కోన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 and the perimeters of the bases are in the ratio of 3:4, then the ratio of the volumes. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటమ్మా? 1/3 π r²h.
అంటే వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ హెచ్, అంతేనా? సో కాబట్టి మీకు రేడియస్ రేషియో హైట్స్ రేషియో తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు హైట్స్ రేషియో ఇచ్చాడు 1/2, ఓకే. వాట్ అబౌట్ రేడియస్ రేషియో తెలీదు, కానీ వాడేమి ఇచ్చాడు? పెరిమీటర్ రేషియో. పెరిమీటర్ రేషియో ఈజ్, పెరిమీటర్ అంటే ఎంత? 2πr. సో పెరిమీటర్ రేషియో ఈజ్ సేమ్ యాజ్ రేడియస్ రేషియో బికాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అవునా? కాబట్టి పెరిమీటర్ రేషియో ఎంత ఉందో రేడియస్ రేషియో కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ రేడియస్ కి స్క్వేర్ చేయాలి వాల్యూమ్ కావాలంటే. సో కాబట్టి 3/4 హోల్ స్క్వేర్ అంటే 9/16. సో 9/16 ఇంటూ 1/2 దట్ ఈస్ వాల్యూమ్స్ రేషియో. సో ఎంత వస్తుందమ్మా? 9/32. సో బి అనేది 3 అవ్వాలి, ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. సో దట్ ఈస్ ద ఆన్సర్, అంతే, అన్ని చేయక్కర్లేదు. ఓకే, సో మీరు ఏ అండ్ సి ట్రై చేయండి, సింపుల్గానే ఉంటుంది. అండ్ ఐ విల్ టెల్ యూ డి. డి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను చూడండి. హియర్ దెర్ ఈజ్ అన్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్. ఏ స్పియర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ క్యూబ్, దెన్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ టు దట్ ఆఫ్ స్పియర్. స్పియర్ని క్యూబ్లో పెట్టామా? సో సపోజ్ ఇట్ ఈస్ ఎ క్యూబ్ అండ్ ఇఫ్ ఐ పుట్ ఎ స్పియర్ ఇన్సైడ్ ఇట్ which touch all the edges of the cube. సో కాబట్టి ఏమొస్తుంది చెప్పండి? ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ది ఎడ్జ్ లెంత్ ఆఫ్ ది క్యూబ్, అవునా కదా? 2r should be equal to a. 2r should be equal to a. Now what you have to find out? Volume of a cube to sphere, అంతేనా? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంతమ్మా? a క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంతమ్మా? 4/3 pi r క్యూబ్. ఈ 3 పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 3/4 pi, ఓకే, a క్యూబ్ బై ఆర్ క్యూబ్. సో మనకి ఆల్రెడీ ఒక స్పియర్ని క్యూబ్లో పెట్టినప్పుడు 2r ఈక్వల్ టు a అయితే మరి a బై ఆర్ ఎంత? 2. సో ఇప్పుడు a క్యూబ్ బై ఆర్ క్యూబ్ ఎంత అవుతుంది? 2 క్యూబ్ అంటే 8/1. సో 4 1s 4 2s, సో 3 into 2 6/pi. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 6/pi. అంటే డి అనేది 2 అవ్వాలి. అయిందా లేదు ఇక్కడ? ఎస్. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే వీ ఆల్రెడీ డిస్కస్డ్ మెనీ థింగ్స్ ఇన్ ఆర్ 3D మెన్సురేషన్ క్లాసెస్. In every topic of 3D mensuration we told inscribing figures. అది క్యూబ్స్ అవ్వచ్చు, క్యూబాయిడ్స్ అవ్వచ్చు, సిలిండర్స్ అవ్వచ్చు, కోన్స్ అవ్వచ్చు, స్పియర్స్ అవ్వచ్చు, చాలా చెప్పుకున్నాం. సో చాలామంది నాకు ఎక్కువగా అడిగేది ఏంటంటే, సార్ మీరు చెప్పిన ఈ లెవెల్లో డిఏఓ ఎగ్జామ్కి అవసరమా అని. ఖచ్చితంగా అవసరం అమ్మా. మీ దగ్గర టైం లేదు కానీ ఇలాంటివి చూడాలి అంటే నేను కొన్ని చెప్తాను, అవి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే స్పియర్ ఇన్ ఏ క్యూబ్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట ఇవి, నేను దాంట్లో చెప్పాను. బట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యూబ్లోని స్పియర్ పెట్టినప్పుడు డైరెక్ట్గా మీరు వాల్యూమ్స్ రేషియో 6/pi అని బట్టి పట్టద్దు. క్యూబ్లోని స్పియర్ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ అబ్జర్వ్ దిస్, ద రేడియస్, ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ లెంత్. అదే ఫర్ సపోజ్ నేను స్పియర్ లోపల క్యూబ్ పెట్టాను అనుకోండి, ఇది స్పియర్, దీంట్ లోపల నేను క్యూబ్ పెట్టాను, అప్పుడు ఏమవుతుంది? అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఫస్ట్. ఓకే, ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ది డయాగనల్ ఆఫ్ ద క్యూబ్. సో ఫస్ట్ యూ లెర్న్ దాట్ కాన్సెప్ట్, అంతేగాని డైరెక్ట్గా బట్టి వద్దు. ఓకేనా? దట్ ఈస్ రాంగ్ అనమాట. క్లియర్? సో కాబట్టి నేను చెప్తాను కొన్ని, అవైతే ఖచ్చితంగా మీరు చూసుకోండి కాన్సెప్ట్స్. స్పియర్ ఇన్ ఏ క్యూబ్, క్యూబ్ ఇన్ ఏ స్పియర్, and spear in a cone, for cube in a cone, and 5 fifth one, spear in a cylinder. ఓకే, సో దీస్ 5 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంకా టైం ఉందంటే మనం మిగతా కూడా చెప్పాం కదా, అవి కూడా చూసుకోండి. లైక్ కోన్ ఇన్ ఏ సిలిండర్, కోన్ ఇన్ ఏ సిలిండర్, ఇది కూడాను ఈక్వల్ సేమ్ బేస్ ఉండేటప్పుడు ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సిలిండర్ ఇన్ ఏ కోన్, నెక్స్ట్ కోన్ ఇన్ ఏ స్పియర్, ఇవి. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ చూసుకోవాల్సినవి ఇవన్నీ కూడా, ఈ ఫస్ట్ 5 ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ టైం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇవి కూడా చూసుకోండి, డిఏఓలో అడగచ్చు. ఓకే, ఈవెన్ మనకి డిఏఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఏపీలోని
2019 ఏపీపీఎస్సీ డిఏఓలో ఏ క్వశ్చన్ ఇచ్చాడంటే స్పియర్ ఇన్ ఏ కోన్, ఈ పార్ట్ ఇచ్చాడు. ఓకే, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ విచ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్ ఆఫ్ డైమెన్షన్స్ కొన్ని ఇచ్చారు. ఓకే, సో వాటికి మనం డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పాం. ఫార్ములా తెలుసుకుంటే ఓకే, లేదు అంటే ఎలా చేస్తాం, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అప్లై చేసుకొని చేసుకోవాలి. సో ఇవన్నీ కాకుండా మీరు తెలుసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఈజీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? So I hope all of you understand the questions which was asked in mensuration 3D with clear cut explanation. And in the next video I'll come up with the remaining topics. Only 2 topics left. One is arithmetic and another one is clocks and calendars. So with this I'll conclude this session. Thank you very much. Take care all of you. Jai Hind.